అయితే బుద్ధుడు అనాత్మ సిద్ధాంతాన్ని మనకి చెప్పాడు. మరి అనాత్మ సిద్ధాంతం అంటే ఆత్మ ఎక్కడున్నట్లు, అసలు ఆత్మ ఉన్నదా లేదా, ఇది అందరికీ కొంచెం క్లారిటీగా చెప్పండి శ్రీధర్ సార్. ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, నువ్వు ఉన్నది అనుకుంటే ఉంటుంది, లేదు అనుకుంటే లేదు, అయినా ఆత్మ ఉన్నది. ఆత్మ లేకపోతే ఈ శరీరం నడవదు. ఫస్ట్ థింగ్ అక్కడ ఏంటంటే ఆయన సందర్భాన్ని బట్టి అది చెప్పారు. అది అన్ని సందర్భాలకి మనం అన్వయించుకోవడానికి కుదరదు. సందర్భాన్ని బట్టే అక్కడ ఆ విషయం చెప్పబడుతుంది. ఒక రోజు ఆయన దాంట్లోనే ఒకటి చెప్తారు. ఒక అతను పొద్దున్నే వచ్చి అసలు దేవుడు ఎక్కడున్నాడు లేడంటే ఎస్ లేడని చెప్తాడట. మధ్యాహ్నం వచ్చి దేవుడు ఉన్నాడు కదా అంటే ఎస్ ఉన్నాడు అని అంటాడు. ఇంకొక అతను సాయంత్రం వచ్చి అడుగుతాడంట, అసలు దేవుడు ఉన్నాడా లేదా అంటే నువ్వు తెలుసుకుని నాకు చెప్పు అన్నాడట. అంటే వాళ్ళు ముగ్గురు 3 స్థితుల్లో ఉన్నారు. ఎవరి స్థితిలో వాళ్ళకి అది కరెక్టు అంటే ఆ సందర్భాన్ని బట్టి ఆన్సర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అక్కడ ఇంకో చిన్న విషయం. అల్లా బక్షీష్ సార్, నమస్తే. నమస్తే అమ్మ. బుద్ధుడు ఆత్మ అన్న పదం వాడకపోవచ్చు, కానీ ఆత్మకి ఎన్నో పర్యాయ పదాలు ఉంటాయి. ఆయన చైతన్యం అనేటువంటి పదాన్ని వాడతారు. అంటే ఏది ఉంటే నువ్వు ఉంటావో, ఏది లేకపోతే నువ్వు ఉండవో అది నువ్వు అని చెప్తారు. ఆయన ఆత్మ అన్న పదాన్ని వాళ్ళు చైతన్యం అన్న పదాన్ని వాడారు. ఆయన రెండు పర్యాయ పదాలే, సమానమైన పదాలే. ఒకవేళ నిజంగానే బుద్ధుడు అది వాడలేకపోతే ఆయన జాతక కథలు ఎందుకు ఉన్నాయి? మరి ఆ జన్మించినంత ఎవరో ఆత్మే కదా. అది మీ అల్లా బక్షీష్ గారు చెప్పినట్టుగా అది దేశకాలం అని పరిస్థితులు బట్టి పదాలు మారినాయి, అంతే. దట్స్ ఆల్. అంటే అప్పటి భాష పాలీ భాష. అవును, పాలీ భాష. సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఇంకా లేదు. ఆత్మన్ అన్న పదం అనేది సంస్కృతమైనటువంటి పదం అన్నమాట. అది వేదలిపి నుంచి వచ్చింది. తన వాడింది మామూలు ప్రజలు వాడేటువంటి పాలీ భాషలో చైతన్యం అన్నటువంటి పదాన్ని ఆయన వాడుకుంటూ వచ్చారు. భాష ప్రాబ్లం అమ్మ, భావం మాత్రం సేమ్. ఇప్పుడు నా భావన కూడా అలాగే ఉందిలేండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నేను అనేది లేదు అని చెప్పి బుద్ధుడు చెప్పారు. నేనులో చిన్న నేను వేరు, పెద్ద నేను వేరు. చిన్న నేను అనేది పర్సనాలిటీ, వ్యక్తిత్వం. అంటే ఈ శరీరము, మనస్సు, బుద్ధితో కూడుకున్న ఈ వ్యక్తిత్వం అనేది లేదు, ఉన్నదంతా ఆ విశ్వ చైతన్యమే అని అక్కడ చెప్పదలుచుకున్నారు. బుద్ధుడు ఎప్పుడు ఆ శబ్దాన్ని మనం పట్టుకోకూడదు, అందుకే అనుభవాన్ని పట్టుకోవాలి. మనం ఏం చేస్తుంటామంటే అనాత్మ అని చెప్పేసి అది పట్టుకున్నాం, కానీ బుద్ధుడు చెప్పిన ఆ మీనింగ్ వేరు, జనాలు తీసుకున్న మీనింగ్ వేరు. కానీ ఇది ఎవరు తెలుస్తుంది, ఎవరైతే ధ్యానం చేస్తారో, అనుభవం పొందుతారో వారు మాత్రమే చెప్తారన్నమాట. ఈ చిన్న నేను అనేది లేదు, ఉన్నదంతా విశ్వ చైతన్యమే అని చెప్తారన్నమాట. అంటే ఈ చిన్న నేను అంటే మనసు, ఆ మనసు ఎప్పుడైతే ఎదిగిందో అప్పుడు ఆత్మ. ఎస్